ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. Welcome back to Culture and Communication class. According to the Bible, this world is a dead world. మృతుల లోకం. దేవుని వాక్యం ప్రకారం ఈ ప్రపంచం మృతుల లోకం, దుష్ట లోకం, చీకటి లోకం. ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఉంటాయి. దారుణమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కోర్టులు ఉంటాయి, ధర్మశాస్త్రాలు ఉంటాయి, న్యాయశాస్త్రాలు ఉంటాయి, రాజ్యాంగాలు ఉంటాయి. న్యాయం అయితే ఉండదు. ఎందుకని? ఇది చీకటి లోకం, ఇది మృతుల లోకం. డెమోక్రసీ ఉంటుంది, కానీ అందరూ అమ్ముడుపోతారు. ఎలా చెప్తారంటే, ఇప్పుడు ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వలన ప్రభుత్వాలు మేము ఏర్పరచుకుంటాం అని చెప్తారు, కానీ అలా జరగదు. డబ్బులు పెట్టి కొనేస్తారు. ప్రొసీజర్ ఉంటుంది, ఎవరు ఫాలో అవ్వరు. ఎందుకని? మృతుల లోకం. ఈ ప్రపంచం అంతా కూడా ఎలాంటి కల్చర్ ఉంది అంటే చీకటి కల్చర్ ఉంది అంటుంది బైబిల్. చీకటి కల్చర్ అంటే ఏంటి చెప్పండి? కేవలం దుష్టంగా, దుర్మార్గంగా ఆలోచించటమే వారికి వచ్చు. పైనుండి జ్ఞానం అంటే దేవుని యొద్ద నుండి జ్ఞానం వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా దేవుడిని కొలిచేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే దేవుడిని నమ్మేవాళ్ళు. మేము దేవుడిని నమ్ముతాం, దేవుడికి పూజలు చేస్తాం, దేవుడికి పండుగలు చేస్తాం, దేవునికి పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాం, మేము దేవుణ్ణి ఫాలో అవుతాం అని చెప్తారు. కానీ ప్రపంచం ఎంత అల్లకొల్లోలంగా ఉంది చూడండి. ఎక్కడ నీతి జరుగుతుంది, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ ప్రశాంతత ఉంది, ఏ దేశంలో ఉంది చెప్పండి? దేవుడు పేరట అన్ని మోసాలు, దుర్మార్గమైన పనులు జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. మేము యేసుక్రీస్తు దేవుడిగా కలిగి ఉన్నాం, ఆయన ప్రేమామయుడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడని. సరే, క్రైస్తవులు ఎక్కడున్నారో ఆ దేశాలకు వెళ్ళండి. మరి అక్కడ క్రైమ్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి. మరి అక్కడ దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? మరి ఎంత భక్తులు ఉన్నారు కదా. సో అందరూ మంచివారే, నీతిమంతులే, భక్తులే, కానీ ప్రపంచమంతా ఎంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉంది? దాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు ఈ మెసేజ్ ద్వారా నేనేం చెప్పదలిచానంటే, ఈ ప్రపంచంలో ఒక మనిషి ప్రశాంతంగా బతకడం అసాధ్యం. శాంతిగా బ్రతకడం, సమాధానంగా బ్రతకడం అసాధ్యం అని చెప్తున్నాను నేను. కుదరని పని. ఇది చీకటి ప్రపంచం, ఇది మృతుల లోకం. అర్థమవుతుందా? యేసుప్రభువు వారు అన్నారు, వాళ్ళు నాకే ఎలా చేశారు, ఇక మీకు ఎలా చేస్తారు అన్నాడు. ఈ లోకంలో జీవితం ప్రయాసపడి భారం మోస్తూ దిగుతున్నారు అంటున్నాడు యేసుప్రభువు వారు. మీరు ప్రయాసపడి భారం మోస్తూ జీవిస్తున్నారు. మీకు దేవుని యొక్క నాలెడ్జ్ అందేంత వరకు, దేవుని యొక్క కల్చర్ వచ్చేంత వరకు ఇలానే బతుకుతారు. భయంకరమైన పరిస్థితులు ఇలానే కంటిన్యూ అవుతాయి. శాంతి లేదు, సమాధానం లేదండి ప్రపంచంలో. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అందులో అన్యాయం జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఆ అన్యాయం పెద్ద ఎత్తున జరగటం చూస్తూ ఉన్నాం. ఎవరైతే మరి ఈ లోకంలో పాలకులుగా ఉన్నారో, హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారో, ర్యాంక్ పొజిషన్లో ఉన్నారో, వాళ్ళే అవినీతి, అక్రమము, అన్యాయం చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచమంతా ఇలానే ఉంటుంది, ఇలానే వెళ్తుంది. బిక్కుబిక్కుమంటూ, భయపడుతూ జీవించాల్సిందే సామాన్యమైన ప్రజలు.
అందుకు అర్థమవుతుంది. ప్రశాంతత లేదు, సమాధానం లేదు. ప్రభువారు నా యొద్దకు రండి నేను సమాధానం ఇస్తాను అన్నాడు, కానీ దేవుని పేరట వెలిసిన మతము దానికి కూడా గండి కొట్టేసేసి. ప్రభువారు అన్నారు, మీరు ప్రజల ఎదుట దేవుని రాజ్యపు తలుపులు మూసేస్తారు, మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించలేరు. క్రీస్తు పేరట వెలిసిన మతం ఏం చేస్తుందో తెలుసండి? వాళ్ళు బాగుపడరు, బాగుపడే వాళ్ళని బాగుపడినట్లేదు. ఇది ఎలాంటి కల్చర్ ఉందో తెలుసా అండి? దారుణమైన కల్చర్. అబద్ధాలు చెప్పే కల్చర్, మోసం చేసే కల్చర్, దొంగతనం చేసే కల్చర్, వ్యభిచారం చేసే కల్చర్, లంచం తీసుకునే కల్చర్, నరహత్య చేసే కల్చర్. ఒక పనికిమాలినోడు, దేనికి పనికిరానోడు ఒక రౌడీ అవుతాడు. ఒక గన్నో కత్తో పెట్టి ఇతరుల దగ్గర మరి వాళ్ళు సంపాదించింది లాక్కొని, బెదిరించి లాక్కొని, చంపి లాక్కొని, దొంగతనం చేసి లాక్కొని బతుకుతాడు. సో ఇలాంటి ప్రపంచం మనం చూస్తూ ఉన్నాం, ఇలాంటి కల్చర్ మనం చూస్తూ ఉన్నాం. ఈ కల్చర్ ఇలానే కొనసాగుతుందండి యేసు ప్రభువారు తిరిగి వచ్చేంత వరకు. ఇట్ విల్ గో ఆన్ లైక్ దిస్. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ మెసేజ్, ఈ టాపిక్ దేనికంటే, దేవుని సంబంధి కాని ఎడల, దేవుని సంబంధిగా మీరు పుట్టని ఎడల మీరు నిజముగా సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతిని అనుభవించలేరు. ఇది ఫిక్స్డ్. అర్థమవుతుందని చెప్పింది. యేసుప్రభువారు అన్నారు, ఈ లోకంలో ఎవరికి శాంతి కలగదు, అది నేనే ఇవ్వాలి, నేను ఇవ్వకపోతే ఎవరికి శాంతి రాదు. ఈ ప్రపంచంలో భక్తులు అనుకునే వారిని కూడా అడగండి, మీరు నిజంగా ప్రశాంతంగా జీవిస్తున్నారా, శాంతికరంగా ఉన్నారా, సమాధానంగా ఉన్నారా, అలా బతుకుతున్నారా అని అడగండి. నిజంగా అడగండి, జెన్యూన్గా. లేదు, ఎవ్వరూ లేదు. నిజానికి నాకు తెలిసి శాంతిగా బతకడం అంటే ఏంటో డెఫినేషన్ కూడా తెలియదు వాళ్ళకి. దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈజ్ లివింగ్ పీస్ఫుల్ లైఫ్. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? డబ్బు ఎక్కువ ఉండటం పీస్ఫుల్ లైఫ్ అనుకుంటారు. చూసారా? అన్నీ అమరటం ఈ లోకానుసారంగా పీస్ఫుల్ లైఫ్ అనుకుంటారు. తెలియదండి పాపం వాళ్ళకి. అందుకే నేను అంటున్నాను, వాళ్ళకి సమాధానం అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా వాళ్ళు సమాధానంగా ఏముంటారు? ప్రయాసపడి భారం మోసుకుంటూ బతుకుతున్నారండి. ఈ ప్రపంచం అంతా అంతేనండి. కల్చర్ లేదు, ఏ పిల్లల్లో కల్చర్ లేదు. చూడండి, ఎక్లీషియాలో ఒక కల్చర్ నేర్పడానికి పిల్లలకి ట్రై చేస్తున్నాం. వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. లేదు, కూడదు అంటే ఏమవుతారు? నలుగురులాగే ఇంకొక వ్యక్తులు అవుతారు, అంతే. నేర్చుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం ప్రకారం కల్చర్లో మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? విధేయత. మీరు విధేయులై జీవించాలి. నీ వయసుకి తగ్గట్టు మాట్లాడాలి, నీ పొజిషన్కి తగ్గట్టు మాట్లాడాలి. మా పిల్లలు మా మాట వింటారు. ఏ పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరో వాళ్ళు ఎక్కడ ఎవరి మాట వినరో, విన్నట్టుగా నాటకాలు ఆడతారు, అంతే. అర్థమైందని చెప్పింది. మనసులో దూర్చుకోండి ఈ విషయం. మీ పిల్లలు మీ మాట వినలేరా? వాళ్ళు ఎవరి మాట వినరు. ఒకవేళ వింటున్నట్టుగా ఎక్కడైనా కనపడితే వాళ్ళు నాటకాలు, డ్రామాలు మాత్రమే ఆడతారు, నిజంగా వినరు. అర్థమైందని చెప్పింది. సో ఎక్లీషియా ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ విధేయత, అంటే ఒబీడియన్స్. అధికారానికి విధేయత చూపించడం అనేది జ్ఞానానికి దారి. అది మా పిల్లలకి, ఎక్లీషియాలో ఉన్న పిల్లలకి నేర్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మా ఇంట్లో అయితే నేర్పుతున్నాను గ్యారెంటీగా. నేర్చుకోకపోతే మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదే. అయితే మీరు అన్ని జనుల్లాగే ఉండి ఎగ్లీషియాలో ఉంటాను నేను అంటే అది కుదరదండి. నేను ఫిల్టర్ చేసేస్తాను. ఒక గురువు గారి దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్తే
నేర్చుకోవడానికి తపన చెందేవాడిని ఆ గురువు గారు నేర్చుకొనిస్తాడు, తన దగ్గర ఉండనిస్తాడు. మిగతా వాళ్ళందరినీ పెట్టి సర్దుకోమని చెప్పేసి పంపించేస్తాడు. అర్థమైందని చెప్పింది. ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్చుకునే విద్యార్థికే యేసుప్రభువారు ఏదన్నా బోధిస్తాడు. ఏంటి, ఆయనే వెంటబడ్డ ఎవరికి బోధించాలని. సో అందుకే అర్థం చేసుకోవాలి. ముందు ఆ ఇంపార్టెన్స్ చెప్పడానికే ఈ ఎక్లీషియా, ఈ టాపిక్. ఈ కల్చరు తెలియదండి, దేవుని కల్చరు ఇక్కడ ఎవరికీ తెలియదండి. నిజమైన దేవుని రాజ్యపు కల్చర్ ఇక్కడ ఎవరికీ తెలియదండి. తెలుసుకోవాలి. విధేయత కలిగిన మనస్సు ముందు రావాలి. ఎందుకు విధేయత రావాలి అది కూడా చెప్తా చూడండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఈ లోకం ఎంత భయంకరమైన పొజిషన్లో ఉందో. దేవుని యొక్క గవర్నమెంట్కి విధేయులయ్యే వ్యక్తులుగా మనం తయారవ్వాలి. ఆ కల్చర్ రావాలి. ఎందుకు చెప్తున్నా చూడండి. బికాజ్ మన జీవితం మన చేతుల్లో లేదు. మనం ఎంతవరకు జీవించాలో మన చేతుల్లో ఉందా? లేదు. మనం పలానా దేశంలో పుట్టాలి అనుకుంటే పుట్టామా? లేదు. పలానా తల్లిదండ్రులకే పుట్టాలి అనుకుంటే పుట్టామా? లేదు. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. మనకేం సంభవించుద్దో మనకు తెలియదు. మన చేతుల్లో తెలియనివి చాలా ఉన్నవి. ఇలాంటి ఈ లోకంలో నువ్వు దేవునికి విధేయుడు కాకపోతే ఆయన నీకు నాలెడ్జ్ ఓపెన్ చేయడు కదా. అంటే నీ బ్రెయిన్ ఓపెన్ చేయడు కదా, చేయడు. ఈ లోకంలో అందరిలాగే మీరు కూడా ఇంకొక వ్యక్తిగా నలుగురితో బతకాల్సిందే, అలానే వెళ్ళిపోవాల్సిందే. అదర్వైజ్ లేకపోతే నువ్వు దేవుని యొక్క ఎక్లీషియాలో ఒక స్మార్ట్గా, ఒక వివేకవంతుడిగా బతికే అవకాశం ప్రభవిస్తాడు. ఈ లోకంలో చాలామంది అంటారు ఆర్ఐపి అని. ఎవరైనా చచ్చిపోతే ఆర్ఐపి అని పెడుతూ ఉంటారు. రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని. చాలామందికి తెలియదండి, చనిపోయిన ప్రతి ఒక్కరూ రెస్ట్ ఇన్ పీసే. బైబిల్ వాక్యంలో ఉంటుంది, చనిపోయిన వాడు నిద్రించుచున్నాడు అని. అంటే చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళు ఈ లోకం యొక్క బరువు, బాధ్యత, భారం నుంచి విడుదల చేయబడ్డారు. వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్. నిజానికి మనుషులందరూ చనిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీసే. అర్థమవుతుందా? కొంతమందికి రెస్ట్ ఇన్ పీస్ వచ్చుద్ది అనుకోవద్దు. చాలామంది రిప్ అని పెట్టంగానే రిప్ అవరు, అంటే ఆర్ఐపి అని పెట్టంగానే ఆర్ఐపి అవరు. నువ్వు అన్నా అనకపోయినా ప్రతి ఒక్కరికి కూడా పీసేనండి చనిపోయిన తర్వాత. అది మానవులకి అందరికీ నిర్ణయించబడింది. అయితే యేసు ప్రభువారు కల్చరు, ఎక్లీషియా కల్చరు, నేను మాట్లాడే దేవుని కల్చరు దేని గురించి తెలియపరుస్తుందంటే లివ్ ఇన్ పీస్. అంటే ఏంటి? ఎల్ఐపి. ఆర్ఐపి కాదు, ఎల్ఐపి. లివ్ ఇన్ పీస్, లివింగ్ విత్ పీస్. అది ఎవరికి సాధ్యం? యేసు ప్రభువారు శిష్యులైన వారికి మాత్రమే సాధ్యం. నేను కూడా శిష్యునండి బాప్తిసం తీసుకున్నానంటే నో నో నో, అలా కాదు. ఎలా పడితే అలా బాప్తిసం తీసుకోవటాలు, ఎలా పడితే అలా భక్తులని అనిపించుకోవటాలు, ఎలా పడితే అలా బైబుల్ చదివేసి మాకు అంత తెలుసు అనుకుంటారు. అలా కాదు. అలా నిజంగా పీస్ రాదు. సరే, నేను అడుగుతున్నా కదా, క్రైస్తవ మతంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని సంఘాల్లో ఎంతమంది జీవితాల్లో శాంతి ఉన్నది? పీస్, శాంతితో జీవిస్తున్నారు. మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, మీరే పక్కన వాళ్ళని చూడండి. ఏది జీవితంలో శాంతి? అసలు శాంతికి డెఫినేషన్ ఏంటి? ఒక వ్యక్తి శాంతి సమాధానంతో బతుకుతున్నాడంటే డెఫినేషన్ ఏంటి? ఎలా ఉంటే నువ్వు ఇతను శాంతితో సమాధానంతో జీవిస్తున్నాడని చెప్తావు? ఎలా ఉంటే చెప్పండి. సో అంటే శాంతితో సమాధానంతో జీవించడం అంటే ఎల్లప్పుడూ ఏ ఇరిటేషన్ లేకుండా, ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా, ఎలాంటి భావోద్వేగాలకి గురవకుండా ప్రశాంతంగా జీవితాన్ని జీవించటమే. అలా సాధ్యమవుతుంది ఎవరికైనా? ఇక్కడ చిరాకు, పరాకు, టెన్షను, ఏమండి బీపీ, ఈ రకాల వీటితోనే జీవిస్తున్నారు కదా. కొంతమందికి మైగ్రేన్ నొప్పి, కొంతమందికి తలనొప్పి, కొంతమందికి
రకరకాల మానసిక వ్యాధులు, డిప్రెషన్ కొంతమందికి, ఇలా జీవిస్తూ ఉన్న వారిని అందరినీ మనం ఏం చెప్పచ్చు? వీళ్ళు శాంతితో సమాధానంతో జీవించటం లేదు అని చెప్పచ్చు. ఈ లోకం మొత్తం కూడా ప్రయాసపడి భారం మోయిచూ బతుకుతున్నారు, వారికి శాంతి లేదు, సమాధానం లేదు. కేవలం యేసు క్రీస్తు శిష్యులకే అది దక్కును. ఈ రోజున ఎంతమంది అయితే మేము యేసు క్రీస్తు శిష్యులము, లేకపోతే మేము క్రిస్టియన్లము, లేకపోతే మేము క్రైస్తవ మతస్థులము అనుకుంటున్నారు, వారి జీవితాల్లో తొంగి చూడండి, వారిలో కూడా శాంతి లేదు, సమాధానం లేదు. వారందరూ బైబిల్లో ఉన్న విషయాల్ని రాంగ్గా అర్థం చేసుకొని వెళ్తున్నారు. మిస్గైడెడ్ అన్నమాట. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ రాంగు. ఉదాహరణకి బైబిల్లో లేని పండుగలు చేస్తారు. ఏమన్నా చదువుకున్న వాళ్ళేనా, ఏమన్నా అవగాహన ఉన్న వాళ్ళేనా? బైబిల్లో దేవుడు ఏమంటాడు తెలుసా? ఐఎమ్ ద లార్డ్, లిసన్ టు మీ. నేను యెహోవాను, నేను చెప్పే మాటలు వినండి అంటాడు. ఆయన కుమారుడు వస్తాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడని చెప్తాడు. నేను తండ్రి మాట ఎలా వింటున్నానో మీరు నా మాట వినండి అని చెప్తాడు. వీళ్ళకి బుర్ర లేదు, బుద్ధి లేదు, వీళ్ళు క్రీస్తు సంబంధులు కాదు. అందుకే వీళ్ళ జీవితాల్లో ఏమాత్రం శాంతి సమాధానం ఉండదు. అనునిత్యం ఒకరితో ఒకరు సహృద్భావం లేకుండా, సోదరభావం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరుల మీద కక్ష, పగ, అసూయ, కుళ్ళు, కుట్ర, మరి వారి పట్ల నెగిటివ్ ఆలోచనలు, వీటితోనే జీవిస్తూ ఉంటారు. ఎందుకు? కారణం ఏంటి? వీళ్ళకి ఇంకా యేసు ప్రభువారు చెప్పిన జ్ఞానం అబ్బలేదు, వీరు యేసు ప్రభువారి యొక్క శిష్యులు కాలేదు. వీళ్ళు కేవలం యేసు ప్రభువారిని పూజించడానికి, ఆరాధించడానికి ఇష్టపడతారు, కానీ వీరు యేసు ప్రభువారిని మరి అనుకరించడానికి ఇష్టపడరు. అర్థమవుతుందా? సో అందుకే వీరి జీవితాల్లో శాంతి సమాధానం లేదు. వీళ్ళు యేసు గురించి చెప్పడానికి ఇష్టపడతారు, వీళ్ళు యేసు ప్రభు గురించి పండుగలు చేయడానికి ఇష్టపడతారు, యేసు ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడతారు, యేసు ప్రభుకి చందాయడానికి ఇష్టపడతారు, అన్నీ చేయడానికి ఇష్టపడతారు, కానీ యేసు ప్రభులాగా జీవించడానికి మాత్రం ఇష్టపడరు. అందుకే వీరి జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. అందుకే వీళ్ళు లివ్ ఇన్ పీస్ దానికి అర్హులు గారు. ఈరోజు నిజమైన యేసుక్రీస్తు శిష్యుడు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడే బతికి ఉండగానే చక్కగా, ప్రశాంతంగా, శాంతిగా, సమాధానంతో జీవిస్తూ ఉంటారు. అర్థమవుతుందని చెప్తుంది. సో యేసుక్రీస్తు సంబంధులు అసలు చనిపోరుగా, అంటే వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ జరగదుగా, వాళ్ళకి లివ్ ఇన్ పీసే జరుగుద్ది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇప్పుడు మరణించినా కూడా వాళ్ళు తిరిగి లేగిస్తారుగా. పునరుత్థానంలో వాళ్ళు తిరిగి లేగిస్తారు, తిరిగి లేచి యేసుతో కూడా జీవిస్తారు. వీళ్ళు జీవించటానికి నిర్ణయించబడిన వాళ్ళు, జీవించటానికి, ప్రశాంతతతో జీవించటానికి నిర్ణయించబడిన వాళ్ళు. అందుకే వీళ్ళకేమీ దిగులు, చింత ఏముండదు. సో మీ జీవితంలో మీరు నేర్చుకున్న బైబుల్ సిద్ధాంతాలు తప్పు అంటాను నేను. అన్యజనులకు కూడా తప్పు చెప్పారండి. అన్యజనులకి యేసు ప్రభు మీద ద్వేషం వచ్చేలాగా చేశారండి వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎలా వీళ్ళు ప్రజెంట్ చేశారంటే యేసు ప్రభు వారిని రాంగ్గా ప్రజెంట్ చేశారు. అందుకే వాళ్ళు రివర్స్లో ద్వేషిస్తున్నారు. యేసు ప్రభు వారిని ద్వేషిస్తున్నారు, బైబిల్ని ద్వేషిస్తున్నారు, బైబిల్లో ఉన్న దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు రాంగ్గా ప్రజెంట్ చేశారు వాళ్ళకి. అలా చేయటానికి గల కారణం ఏంటి? బైబిల్లో ఉన్న దేవుడు కాకుండా వేషం వేసుకున్న దేవుడికి వీళ్ళు సంఘాలు కట్టారు. బైబిలే చెప్తుంది ఈ విషయం. సో నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కల్చర్ అంతా రాంగ్ ఎందుకయిందంటే వీళ్ళు యేసు ప్రభువారిని మిస్ రిప్రజెంటేషన్ చేశారు, బైబిల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వీళ్ళ వర్షన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ రాంగ్, వీళ్ళ వర్షన్ ఆఫ్ డాక్ట్రిన్స్ ఆర్ రాంగ్, వీళ్ళ వర్షన్ ఆఫ్ బైబుల్ నాలెడ్జ్ ఈజ్ రాంగ్.
వీళ్ళ వర్షన్ ఆఫ్ థియాలజీ ఈజ్ రాంగ్. ఇలాంటి దాంతో వీరికి ప్రశాంతత ఉండదు. వీరు ఎవరికైతే బోధించడానికి అనుజనుల మధ్యకి వెళ్తున్నారో అక్కడ కూడా ప్రశాంతత ఉండదు. చూసారా? అందుకే ఈ కల్చరు ఇంత దారుణంగా తయారైంది. ఈ కల్చర్ గురించి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. చూడండి, అన్యాయం జరగని చోటేది, అక్రమం జరగని చోటేది, మోసం జరగని ప్లేస్ ఏది, వంకర తింకరగా ఆలోచించని వాడు ఎక్కడ, నీతిగా పరిశుద్ధంగా ఆలోచించేవాడు ఎక్కడ? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినట్లు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అది ఇప్పటికీ నిజమేనండి. ఈ మతం వల్ల చేస్తున్నారు. యేసు ప్రభువారి చుట్టూ అల్లిన మతం. సో అందుకే ఈ ప్రపంచమంతా ఇంకా దేవునికి దూరంగానే ఉన్నది. అందుకే నీతిమంతులు లేరు. స్వార్థంగా బతకడానికి మాత్రమే కాలు దూవుతున్నారు. ఎంత చెప్పినా వినే పరిస్థితి లేరు. నేను ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేము గెలవటానికి కాదు, లీగల్గా ఆడటానికి ప్రయత్నించండి అంటే పాపం వాళ్ళకి దూరదే. పెద్దోళ్ళకే దూరదు, చిన్నోళ్ళకేం దూరుద్ది? దూరదు పాపం. వాళ్ళకేం మెచ్యూరిటీ ఉంటుంది. ఇక్కడంతా డిఫరెంట్ కల్చర్ తయారైపోయింది. భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయండి. సిగ్గులేని మేధావులు మన చుట్టూ తయారైపోయారు. సిగ్గులేని స్పిరిచువల్ లీడర్స్ తయారైపోయారు. బుద్ధి లేని స్పిరిచువల్ లీడర్సు, బుద్ధి లేని పాలకులు. వీళ్ళ వలన ప్రపంచం మొత్తం కల్చర్ అంతా దారుణం అయిపోయింది. ఇక్కడ ప్రతిదీ అమ్మబడి కొనబడిను, అంత డబ్బు మయమైపోయింది. స్పిరిచువాలిటీ డబ్బుతో నడుస్తుందండి ఇప్పుడు. అందుకే ఎవరి జీవితంలో కూడా శాంతి కానీ సమాధానం కానీ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయం? నిజమైన యేసు ప్రభువారిని ఇక్కడ ఎవరు రిప్రజెంట్ చేయట్లేదండి. యేసు ప్రభువారు అన్న మాటలు ఎవరు కూడా నిజంగా దాని వర్షను పట్టుకునేవాళ్ళు లేరండి ఇక్కడ. అంత భక్తి మాయలో, మతం మాయలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అసలు యాక్చువల్గా యేసు ప్రభు శిష్యుడు ఏం చేయాలి తెలుసా? మతాల మధ్య చిచ్చు పెట్టకూడదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకి నాంది పలకూడదు. వాళ్ళు సమాధానాన్ని వెంటాడాలి. నువ్వు మెసేజ్ చెప్పడం వల్ల ఇంకొక వ్యక్తి ఆగ్రహానికి గురవ్వకూడదు. ప్రశాంతతకి గురవ్వాలి, నీతికి గురవ్వాలి, న్యాయానికి గురవ్వాలి. ఓకే, అందరికి అర్థమవుతుందా? సో యేసు ప్రభువారి యొక్క మెసేజ్ మీ అందరికి చెప్పి నేను ముగిస్తాను. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇట్స్ నాట్ అబౌట్ చేంజింగ్ రిలీజన్, or it's not about you being poor and getting rich. It's not about being in great position in this life. It's not about this world standards. So what is the Jesus message? Ipudu Jesus message ento telusa? You have to live a legal life. Oka neeti mantuduga nu jeevinchali. నీ మతంలో నువ్వు ఉండు, నీ కులంలో నువ్వు ఉండు, నీ జాతిలో నువ్వు ఉండు, నీ ఊర్లో నువ్వు ఉండు, నీ దేశంలో నువ్వు ఉండు, నీ రాష్ట్రంలో నువ్వు ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు. ఆల్ ఐ ప్రీచ్ ఈజ్ యూ నీడ్ టు బీ ఏ రైచియస్ మ్యాన్. నువ్వు నీతిగా బతికినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. అంతే. నువ్వు నీతిమంతుడు అయితే నా రాజ్యానికి సభ్యుడు అయినట్టే. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఏంటి? లీగల్గా బతకాలి. నీ మతంలోనే ఉండు, లీగల్గా ఉండు. నీ కులంలోనే ఉండు, లీగల్గా ఉండు. మనస్సాక్షి ఉండాలి. అరే ఇది తప్పు, ఇది చేయకూడదు అన్న మనస్సాక్షి నీలో రావాలి. అదే లీగల్గా ఉంటాం అంటే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో దేవుని యొక్క కుమారుడు ఇక్కడికి వచ్చి చెప్పిన మెసేజ్ ఇదైతే, మా మతం మారు, దేవుణ్ణి నమ్ముకో,
నీళ్ళల్లో మునుగు, బాప్తీసం పొందు, నరకానికి పోకుండా ఉంటావు, పరలోకానికి వెళ్తావు. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇవన్నీ మెసేజ్ కాదండి. యేసు ప్రభువారి యొక్క మెసేజ్ ఏంటో తెలుసా? ఒక కుర్రవాడు అంట యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. నేను కూడా పరలోక రాజ్యానికి రావాలనుకుంటున్నానయ్యా, నేనేం చేయాలి? ఒక కుర్రవాడు, యవనస్తుడు. ఈయన చెప్పే ఈ పరలోక రాజ్యం అన్న మాట విని 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 ఆయన బాగా డబ్బుండేవాడు కుర్రాడు వచ్చి అడుగుతున్నాడు, నేను కూడా పరలోక రాజ్యానికి రావాలనుకుంటున్నాను, మంచిగా చెప్తున్నావు నువ్వు గురువు గారు, రబ్బీ, మరి ఏం చేయాలంటే, ఏం చేయాలేంటి? లీగల్గా ఉండు అన్నాడు. అంతే. ఇల్లీగల్గా ఉండద్దు, లీగల్గా ఉండు అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అన్నాడు, ఆజ్ఞలు ఫాలో అన్నాడు. నేను చిన్నప్పటి నుంచే ఫాలో అవుతున్నానని చెప్తున్నారు, ఈ రోజుని చెప్తున్న మతస్థుల్లాగా. వీళ్ళు అంటారు మేము కూడా యేసుప్రభు భక్తులే అంటారు. నో, యు ఆర్ నాట్. నువ్వు లీగల్గా లేవు, ఇల్లీగల్గా ఉండి దేవుని భక్తుడు అంటున్నావు. నువ్వు ఎక్కడ పప్పులో కాలేస్తున్నావు. దేవుని భక్తుడు అని చెప్తావు, ఏమండి అబద్ధాలు చెబుతావు. దేవుని భక్తుడు అని చెప్తావు, ఓటుకు నోటు తీసుకుంటావు. దేవుని భక్తుడు అని చెప్తావు, డబ్బులు నొక్కేస్తూ ఉంటావు. దేవుడు భక్తుడు అని చెప్తావు, నలుగురిలో గొప్ప కోసం ఏదేదో ఎక్కువ హెచ్చులు మాట్లాడుతూ ఉంటావు, నిజంగాన్ని మాట్లాడుతూ ఉంటావు. ఇది కాదు అంటాడు ప్రభువారు. ఆజ్ఞలు పాటించడం అంటే ఇది కాదు, లీగల్గా ఉండటం అంటే ఇది కాదు. ఆ కుర్రవాడు క్లియర్గా చెప్తాడు ప్రభువారు, నీకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువగా ఉంది, నీకు కలిగిందంతా ఇతరులకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు నా రాజ్యానికి వస్తావు, లేకపోతే పరలోక రాజ్యానికి వస్తావు అంటాడు. చూసారా? అతను ఆ వ్యామోహాన్ని వదులుకోలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడండి. హలో, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ప్రభువారు. ఆయన పేరు పొట్టివాడు జక్కయ్య. చూడయా, నువ్వు అబ్రహాం కుమారుడివే, నీతిమంతుడివి, పరలోక రాజ్య పౌరుడు అవుతావు. నువ్వు నీ కలిగిందంతా పేదలకు ఇచ్చేసాయి, నువ్వు ఎక్కడైతే అన్యాయం చేసావో అక్కడ తిరిగి ఇచ్చేసాయి అని చెప్తాడు ప్రభువారు. చెప్పగానే జక్కయ్య యాస్టీజ్గా చేస్తాడండి, ఉంచుకోడు, అన్నీ ఇచ్చేస్తాడండి వెనక్కి. ప్రభువారు అంటాడు, ఇదిగో అబ్రహాం కుమారుడు, నీతిమంతుడు. ఈ లోకంలో ఈ కల్చర్లోకి రావాలని ప్రభువారు కోరుతున్నారు. ఎంత దారుణమైన కల్చర్లో ఉన్నాం తెలుసా అండి మనం. తిమ్మిని బమ్మిని చేసో ఏ విధంగా చేసి నేను పరీక్ష పాస్ అవ్వాలని కోరుకునేవాళ్ళు ఉన్న లోకం ఇది. ఎలక్షన్లో రిగ్గింగ్ చేసో, ఈసీని కొనో, ప్రజల్ని భయపెట్టో, ప్రజలకి వాగ్దానాలు చేసి మభ్యపెట్టో, ఏదో విధంగా మోసం చేసి గెలవాలని కోరుకునే వ్యక్తులున్న లోకం ఇది. ప్రభువారి యొక్క జ్ఞానం ఏంటో చెప్తున్నా చూడండి. అన్యాయంగా గెలవడం కంటే న్యాయంగా ఓడిపోవటమే నిజమైన మార్గము. నిజమైన దేవుని శిష్యుడు ఎవరంటే అన్యాయంగా గెలవటం కంటే న్యాయంగా ఓడిపోవటమే నాకు ఇష్టం అనేవాడే నిజమైన నీతిమంతుడు. వాడే దేవుని కల్చర్లో ఉన్నట్టు. సో ఈ విషయాలన్నీ ఇక్కడ చాలామందికి తెలియదు అనుకుంటున్నారా? అందరికీ తెలుసండి. వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు. ఇవి తెలిసినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో అది ఈ లోకం యొక్క దుస్థితి. అయితే యేసు ప్రభువారి మెసేజ్ మాత్రం అదే. యేసు ప్రభువారి కల్చర్ కోరుకుంటుంది కూడా అదే. పరలోక రాజ్యానికి వచ్చేవాడి దారి కూడా అదే. సో మరొకసారి మీకు క్లారిటీగా చెప్తున్నా చూడండి. లీగల్గా బతకటమే దేవుని కల్చర్, ఇల్లీగల్గా బతకటం అనేది దుష్టుని కల్చర్. ఈ లోకం ఆల్రెడీ ప్రయాసపడి భారం మోస్తూ దేవునికి దూరంగా ఉంది. మతము మనిషిని నీతిమంతుని చేయలేకపోతుంది. లేకపోతే ఈ లోకంలో ఏ బాబాలు, ఏ గురువులు కూడా ఏ వ్యక్తిని కూడా నీతిగా చేయలేకపోతున్నారు. అన్యాయం జరగని ప్లేసే లేదు. ఎంత అక్రమంగా జరుగుతున్న ఈ లోకంలో బైబిల్ అర్థమయ్యే అవకాశం కూడా పోయింది. అక్కడ ఏదో చిన్న చిన్న దీపాల్లాగా ప్రపంచంలో
అక్కడక్కడ చిన్న చిన్న నిజమైన ఎక్లీషియాలు ఉన్నాయి, మాకు లాంటి సంఘాలు, వాళ్ళు వెలిగిస్తూ ఉన్నారు చిన్న చిన్నగా. ఓకే, సో నిజమైన దేవుని బిడ్డలు చాలా కొద్ది మంది, చాలా వెరీ ఫ్యూ అని బైబిల్ చెప్తుంది. రక్షించబడేవాళ్ళు ఎంతమంది అని అడిగితే యేసు ప్రభువారు అంటున్నారు చాలా కొద్ది మంది, చాలా కొద్ది మంది. చిన్న మంద భయపడకు, నీకు తండ్రి మీకు రాజ్యం ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు అని యేసు ప్రభువారు క్లియర్గా చెప్పాడు. కాబట్టి సో ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోండి. ప్రభు మళ్ళీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.